ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మన పిలేరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ఇదే సంవత్సరం తల్లికి వందనం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారం రాకమునుపు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు యువజనులకు అనేక హామీలు ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించింది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు రావాల్సిన తల్లికి వందనం ఈ ఏడాది నుంచే ఇస్తామని చెప్పి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా 6,500 కోట్ల రూపాయల దాకా కేటాయించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ మాట మార్చి రేపు సంవత్సరం నుంచి ఇస్తాం, ఈ సంవత్సరం ఈ నుంచి ఇవ్వమని చెప్పి కూడా చెప్తా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 3,820 కోట్లు పెండింగ్ లో ఉంది, కానీ ఇంతవరకు ఇవ్వాల. మేము ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య యువజన సమైక్య వినూత్నంగా నిరసన చేస్తా ఉన్నాం. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ దగ్గర డబ్బులు లేవు కదా, మేమే ఈరోజు అడుక్కొని ఇవాళ మీకు ప్రభుత్వం చందా ఇస్తాం. అదేవిధంగా మీ దగ్గర లేదు కదా, యాచక సంఘాలకు కూడా మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, యాచక సంఘాల ద్వారా మీరు ప్రజల దగ్గర మీ యొక్క చందాలు సేకరిస్తూ ఉంటారు, మీ యొక్క జీవన ఉపాధి కోసం అడుక్కుంటూ ఉన్నారు, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుక్కునే స్థితిలో ఉందంట. ఈరోజు విద్యార్థులు కూడా అడుక్కునే స్థితికి దిగజారుస్తూ ఉంది. కాబట్టి మీరైనా కనికరించండి అని చెప్పి యాచక సంఘాలకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో విద్యార్థికి ఇస్తామని చెప్పి అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము మీరు ఇస్తామన్నది మాత్రమే అడుగుతున్నాం. ఈరోజు విద్యార్థులు మీరు ఇస్తామన్నారు, ఈ మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు, మేము అధికారంలోకి వస్తానే ఇస్తామన్నారు కాబట్టి అడుగుతా ఉన్నాం. మీరైతే ఏదైతే మేము అధికారంలో వచ్చిన 2 సంవత్సరాలకి ఇస్తాము, 3 సంవత్సరాలకి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మీరు రావాలా. మేము అధికారంలోకి వస్తానే తల్లికి వందనం ఇస్తాం, ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇస్తాం, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలన్నీ విడుదల చేస్తామని చెప్పారు. ఇది నిజం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టే మేము అడుగుతాను, ఈరోజు మా విద్యార్థులంతా రోడ్ల మీద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తల్లికి వందనం విడుదల చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి యువజన సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బకాయిలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు విడుదల చేయకపోగా కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ యాజమాన్యాలు అన్నీ కూడా విద్యార్థుల ఉన్నత స్థాయి చదువులు చదువుకోవడానికి పైకి వెళ్ళాలంటే కనీసం అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ సొంత డబ్బులు తీసుకుంటా అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి అదేవిధంగా తల్లికి వందనం ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగానే ఈరోజు ఇక్కడ యాచకుల సంఘం నాయకులకు కూడా ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ రోజు దున్నపోత మీద వర్షం కురిసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుక్కునే స్థితిలో ఉందని, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి మా రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ లేదని చెప్పుకున్నటువంటి సీఎం గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి వీళ్ళ తరపున యాచకం చేసుకొని డబ్బులు రోజు రూపాయి సంపాదించుకున్నటువంటి యాచకుల దగ్గర నుంచి డబ్బులు ఇస్తాం, మీరు మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకునేదానికి మీ సహకారం అందిస్తామని చెప్పినారు. ఆ యాచకుల సంఘానికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది.